Excella Education Study in USA assured scholarship. Contact 9881 నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మీ మాధురి. బీజేపీ, జనసేన అలాగే టీడీపీ ఈ మూడు జతకట్టి వెళ్తున్నామని చెప్పి బహిరంగ సభ పెట్టి మరి ప్రకటించాయి చిలకలూరిపేటలో. మరి ఆ మీటింగ్ సారాంశం ఏంటి అండ్ ఆ మీటింగ్ సక్సెస్ అయిందా లేదా, అసలు ఏం జరిగింది నిన్న మీటింగ్ లో డీటెయిల్ గా చెప్పడానికి మనతో పాటు పొలిటికల్ ఎనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి డీటెయిల్ గా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మాధురి గారు. పురుషోత్తం రెడ్డి గారు, నిన్న బీజేపీ, జనసేన, టీడీపీ ఈ మూడు అలయన్స్ తో కలిపి ఒక బహిరంగ సభ పెట్టి మరి నరేంద్ర మోదీయే వాళ్ళ అలయన్స్ ని బయటికి చెప్పిన పరిస్థితి. సో దీన్ని ఎలా చూడొచ్చు అండ్ ఈ మీటింగ్ సారాంశం ఏంటంటారు? 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఆ పార్టీకి వ్యతిరేకంగా ముగ్గురు కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డారు. ఇప్పటికే నడ్డా గారు ప్రకటించారు. ఫస్ట్ మీటింగ్ చిలకలూరిపేటలో జరిగారు. దీనికి స్వయంగా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు అండ్ బాబు గారు వచ్చారు. మీటింగ్ లో జనం ఎంత వచ్చారన్నది ఇంపార్టెంట్ కాదు. 1 లక్ష అటు ఇటు వచ్చి ఉండొచ్చు, రాకపోయి ఉండొచ్చు. వచ్చిన జనం నాయకత్వంకి ఎట్లా కనెక్ట్ అయినారు, చెప్పిన విషయాలు ఈ సమాజానికి ఎట్లా కనెక్ట్ అయ్యాయి అనేది ప్రాథమికమైన అంశం. ప్రాథమికంగా ఈ ముగ్గురు కూటమి పైనే ప్రజలకి చివరకు ఆయా పార్టీల శ్రేణులకు కూడా అనుమానాలు ఉన్నాయి. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏమైనా నరేంద్ర మోడీ నడుపుతున్నాడా, వీళ్ళిద్దరు ఇంకా కలిసి పొత్తు పెట్టుకున్న తర్వాత కూడా అనుమానాలు ఉన్నాయి. అట్లాంటి అనుమానాలతో కూడుకున్నటువంటి సభలో నరేంద్ర మోడీ గారు చాలా కీలక ప్రసంగం చేస్తాడు, చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్తాడు అని అనుకున్నారు. కానీ మొత్తం మీటింగ్ పరిశీలించినప్పుడు 2-3 అంశాలు మనకు అర్థం అవుతాయి. ఫస్ట్ పాయింట్, చిత్తశుద్ధి లేని ప్రయత్నం లక్ష్యశుద్ధిని కూడా సాధించదనే దానికి ఇది ఒక ఉదాహరణగా ఉంటుంది. పొత్తులోనే చిత్తశుద్ధి లేనప్పుడు ఫలితాన్ని కూడా లక్ష్యశుద్ధి కూడా సాధ్యం కాదు. పరస్పరం ఈ పార్టీల మధ్య పొత్తు వాళ్ళకి వాళ్ళే ఒక పీడకల్లాగా భావిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ రెండు ఎందుకంటున్నానంటే, ఫస్ట్ పాయింట్, చిత్తశుద్ధి లేని పొత్తు లక్ష్యశుద్ధి ఎట్టి లక్ష్యం అంటే ఎన్నికల్లో గెలవడం, ప్రయత్నం చిత్తశుద్ధిగా చేయాలి. నిన్న నరేంద్ర మోడీ గారు ఉపన్యాసం, వాళ్ళిద్దరు ఉపన్యాసాన్ని ఒకసారి పరిశీలిస్తే ఒక పాయింట్ చూద్దాం. శర్మిల గారు, అదేవిధంగా సునీత గారు, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లెలు ఉన్నారో, సొంత చెల్లెలు కావచ్చు, బాబాయ్ కూతురు కావచ్చు, వీళ్ళిద్దరిని జగన్మోహన్ రెడ్డి తరిం కొట్టేశాడు. వాళ్ళిద్దరినే న్యాయం చేయలేదు, వాళ్ళిద్దరిని ఇబ్బంది పెట్టాడు, చివరకు ఆ చెల్లెళ్ళే ఆయనకు ఓటేయద్దంటా ఉన్నారు అని చంద్రబాబు గారు అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. వీళ్ళ అధినాయకుడు నరేంద్ర మోడీ గారు ఏమంటాడు ఆ ఉపన్యాసం అయిన తర్వాత, అసలు శర్మిల గారు, జగన్ గారు కలిసి పనిచేస్తున్నారు అంటాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన కూటమికి తనకు వ్యతిరేక ఓట్లు ఎన్డీఏ వైపు వెళ్లకుండా కాంగ్రెస్ వైపు మళ్లించి రాజకీయం చేస్తున్నారు. అంటే ఇద్దరు కూడబలుకొని రాజకీయాలు చేస్తున్నారు అంటారు. కూడబలుకొని ఎవరు చేస్తారు? బాబు చేస్తారు. చంద్రబాబు గారు, లోకేష్, మన పవన్ కళ్యాణ్ ఏమో చెల్లిని హింసించారంటారు. వాళ్ళ నాయకుడు నరేంద్ర మోడీ ఏమో అన్నా చెల్లెలు బాగున్నారు అంటాడు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చెప్పింది కరెక్టా, చంద్రబాబు గారు చెప్పింది కరెక్టా? కాబట్టి ఒక చిన్న ఇంత గందరగోళం. నాకు ఒక చిన్న విషయం అర్థం కావట్లేదు సార్. మేము ఇప్పుడు జనసేన, టీడీపీ అండ్ బీజేపీ బిఫోర్ లాస్ట్ 5 years వాళ్ళు ముగ్గురు కలిసి వచ్చారు, గెలిచారు, పనులు చేశారు, చేయలేదు అని పక్కన పెడితే, వాళ్ళు చేసిన డెవలప్మెంట్స్ గురించి మాట్లాడకుండా ఎంతసేపు కూడాను ఓట్లు చీలుస్తున్నారు, మేము ఓడించాలని ప్రధాన పందాగా పెట్టుకొని ముందుకు వెళ్లే కన్నా వాళ్ళు ఎందుకని వాళ్ళు చేసిన అభివృద్ధి గురించి చెప్పలేకపోతున్నారు? అంటే వాళ్ళు అభివృద్ధి చేయలేదని మనం భావించవచ్చా ఇక్కడ? అక్కడే ఓడించడం లక్ష్యం. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తే నేను గెలుస్తాడు. ఎన్నికలంటే ఒకరిని ఓడించాలి, ఒకరిని గెలుస్తా, ఆ పాయింటే తప్పలేదు. కానీ మీరు గెలవడానికి మీరు చెప్పిన పాయింట్ సెకండ్ పాయింట్కి వచ్చింది. ఫస్ట్ పాయింట్, వీళ్ళు పొత్తులో చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసే విషయంలోనే తేడా ఉంది. వాళ్ళిద్దరే కలిసి ఉండారంటారు నరేంద్ర మోడీ గారు, వీళ్ళిద్దరేమో హింసించారంటారు. కాబట్టి వాళ్ళిద్దరికీ కోఆర్డినేషన్ లేదు ఒక ఆరోపణ పైన. రెండో పాయింట్ నేను ఎందుకు చెప్పాను, వీళ్ళ ముగ్గురు పొత్తు పరస్పరం పీడకల్లాగా భావిస్తున్నారని. పీడకలు ఎవరికి వస్తాయంటే, మీకే వస్తుంది, నాకే వస్తుంది, ఒకరికి అర్థం కాదు. వీళ్ళు ముగ్గురు పీడపల్లాగా ఎట్టున్నారంటే, మీరు చెప్పిన పాయింటే, మీరేమంటారు, వాళ్ళు 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నారు కదా, మేము ఇది చేసాం, భవిష్యత్తులో చేస్తాం, ఎందుకు చెప్పలేదు? ఇదే పీడకలు అంటున్నాను. వాళ్ళు ఆ పేరు ప్రస్తావించడానికి కూడా భయపడిపోతున్నారు. 2014 నుంచి 2019 వరకు మేము కలిసి ఉన్నాము అని చెప్పుకోవడానికి నామూసి పడుతున్నారు, సిగ్గుపడుతున్నారు, భయపడిపోతున్నారు. దాని అనేది పీడకలు అన్నాను. ఎందుకంటే ఆ పేరు చెప్తే ప్రజలు భయభ్రాంతి గురవుతారు. 2014 నుంచి 2019 మేము కలిసి ఉన్నాము, ఇలా చేశాము, భవిష్యత్తులో మళ్ళీ మాకు అవకాశం ఇస్తే మళ్ళీ ఇలా చేస్తామని చెప్పుకోవడానికి భయపడుతున్నారు ముగ్గురు.
అసలు ఆ కాలాన్ని చెప్పుకోవడానికి కూడా భయపడే పరిస్థితికి వచ్చిందంటే అంత అద్భుతంగా పరిపాలించారు. ఎందుకు? ఉమ్, ఇప్పుడు మీరో నేనో జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తే రాజకీయ విమర్శలు అవుతాయి. నరేంద్ర మోడీ గారు 14 నుంచి 19 వరకు కలిసి పనిచేశారు కదా రాష్ట్రంలో. నరేంద్ర మోడీ గారు ఎండ్ ఆఫ్ ది డే ఏమన్నాడు? ఎండ్ ఆఫ్ ది డే ఏమనంటే ఈ 5 ఏళ్లు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర హెరిటేజ్ కోసం కాకుండా సొంత హెరిటేజ్ కోసం పనిచేశాడు అన్నాడు. అంటే హెరిటేజ్ మీన్స్ ప్రతిష్ట. ఉమ్. ఆయన సొంత ప్రతిష్ట కోసం చూసినాడు తప్ప రాష్ట్రం కోసం పట్టించుకోలేదు. 5 ఏళ్ల పరిపాలన పైన నరేంద్ర ఇంకొక మోడీ విధంగా గారికి సర్టిఫికేట్. ఇంకొక విధంగా కూడా మనం దీన్ని అభివర్ణయించుకోవచ్చా ఏంటంటే తన హెరిటేజ్ కంపెనీ కోసం పనిచేస్తున్నారని. ఇండైరెక్ట్ సెటైర్ అదే. హెరిటేజ్ అంటే ప్రతిష్ట అని మనం అనుకుంటాం, కానీ ఆయన ఉద్దేశం హెరిటేజ్ కంపెనీ కూడా ఉంది కదా. అంటే ఉమ్, నరేంద్ర మోడీ గారు అంత చులకన చేశాడు 5 ఏళ్ల పరిపాలన. రెండో పాయింట్ ఏం చేశాడు? చంద్రబాబు గారు ఏమన్నారు? అసలు నరేంద్ర మోడీ గారు 4 ఏళ్లు రాష్ట్రానికి ద్రోహం చేసినాడు. ఇంకా ఆయన గురించి వ్యక్తిగత విమర్శలు యాడి వరకు పోయినాయో మనం చెప్పుకోలేం. కాబట్టి ఆయనకి వ్యతిరేకంగా ధర్మ పోరాట దీక్ష చేశాడు. అంటే 5 ఏళ్ల పరిపాలన పైన ఒకరికొకరికి సర్టిఫికేట్లు అది వాళ్ళకి సర్టిఫికేట్. వీళ్ళిద్దరి పైన పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? వాళ్ళు పాచిపోయిన లడ్డు ఇచ్చారు, ఈయన దుర్మార్గంగా తీసుకున్నాడు, ఇద్దరిని ఓడించేస్తే బయటకు వస్తాను వచ్చినాడు. అంటే ముగ్గురు వాళ్ళ పరిపాలన పైన ఒక ఆయన పాచిపోయిన లడ్డు అంటాడు, ఒకడు ఆయన దుర్మార్గుడు అంటాడు, ఇంకొక ఆయన హెరిటేజ్ అంటాడు. అంటే ఈ పీడకాలను చెప్పుకోవడానికి వాళ్ళకి నామూషి ఉంది. మళ్ళీ 24లో మమ్మల్ని గెలిపిస్తే ఆ రోజులు తీసుకొస్తాను అంటే భయపడిపోతారు ప్రజలు. అంటే 14 నుంచి 19 వరకు మీకే నమ్మకం లేనప్పుడు మేము ఎట్లా ఉమ్, నమ్ముతాం? కాబట్టి అంటే ఒక 3 పార్టీలు కలిసి 5 ఏళ్ల క్రితం పొత్తు పెట్టుకున్నామని చెప్పుకోవడానికి భయపడుతున్నారు అంటే, మళ్ళీ ఉమ్మడి రాష్ట్రంలో పొత్తులన్నీ ప్రస్తావించారు ఆయన నడ్డా గారు. 99లో పొత్తు పెట్టుకున్నాం, 84లో పొత్తు పెట్టుకున్నాం, ఇన్ని చెప్పిన ఆయన 14 నుంచి 19 వరకు చెప్పలేకపోయాడు. అంటే అంత భయభ్రాంతికి గురయ్యారు. ఇప్పుడు అట్లాంటి పొత్తుని రేపు ప్రజలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? అందుకనే ఇది చిత్తశుద్ధి లేని ఈ ప్రయత్నంతో లక్ష్య శుద్ధి కూడా సాధ్యం కాదనే విషయం నిన్న ప్రధానమంత్రి గారి ఉపన్యాసంలో అర్థమైంది. ఇప్పుడు వాళ్ళ కొట్లాట ఏంటంటే వాళ్ళు ఆశించింది ఏంటి? దీనికి చాలా మంది ఏమడుగుతారు, ఎందుకు ప్రధానమంత్రి గారు రాష్ట్ర సమస్యలు మాట్లాడలేదు, 10 ఏళ్ల ఉమ్, విభజన చట్టం గురించి మాట్లాడలేదు, పోలవరం గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? నరేంద్ర మోడీ గారు మళ్ళీ అధికారంలోకి వస్తారు, రాష్ట్రంలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు కదా. అంటే రాష్ట్రంలో సమస్యలు ఏంటి? రాజధానికి నిధులు, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంటు, ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్ర రాయలసీమ ప్యాకేజ్. ఇదేది నరేంద్ర మోడీ గారు అనలేదు. ఆయన గురించి మన పక్కన పెడదాం. వీళ్ళు అడిగారు పోయిన సభలో, సార్ ఈ 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు, మీరు మనం అధికారంలోకి వస్తే పోలవరం తొందరగా పూర్తి చేస్తామని మీరు హామీ ఇవ్వండి, స్టీల్ ప్లాంట్ హామీ ఇవ్వండి, ఉత్తరాంధ్ర రాయలసీమ ప్యాకేజ్ ఇవ్వండి, ప్రత్యేక హోదా ఇవ్వండి, ఈయన ఎందుకు అడగలేదు? అదే జగన్మోహన్ రెడ్డి గారి విశాఖ సభలో నరేంద్ర మోడీ గారి మిత్రపక్షం కాకపోయినా, సార్ యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ గా మీకు మాకున్న అనుబంధం రాజకీయాలకు అతీతమైంది, ఇంకా మాకు కొన్ని పెండింగ్ ఉన్నాయండి, పోలవరం నిధులు రాలేదు, విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్య, విశాఖపట్నంలోనే ఉత్తరాంధ్ర ఉమ్, రాయలసీమ ప్యాకేజ్ ఉంది, ప్రత్యేక మా ఆకాంక్ష ఇంకా పెండింగ్ ఉంది, మీరు నెరవేర్చమని మేము విజ్ఞప్తి చేస్తున్నాడు. ఆయన ముందు కూర్చొని ఆయన అట్ట అన్నాడు. ఆయనకి ధైర్యం ఉన్నట్ట. అసలు మీరు మిత్రపక్షం పొత్తు పెట్టుకొని సార్ ఇది చెయ్యండి అని రిక్వెస్ట్ చేయడానికి కూడా సిద్ధం లేని వాళ్ళు రేపు 24లో గెలిస్తే ఏం చేస్తారు? ఎన్నికల్లో విచ్చలవిడిగా హామీలు ఇస్తారు, ఎన్నికల్లో ఇంత సగమే చేస్తారు. అసలు అడిగే దాంట్లోనే మొహమాటం ఉన్నదంటే వాళ్ళు ఏం ఆశించారంటే, రాడు నేను శంకుస్థాపన చేసిన అమరావతి కదిలిస్తే మీ అంతు చూస్తానని బెదిరించాలని చూసినారు. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పని సిబిఐ విచారణ అన్ని చేసేస్తాం, జగన్ సంగతి చూసేస్తాం అని ప్రధానమంత్రితో హెచ్చరిక చేయించడం కోసం పిలుచుకొచ్చుకున్నారు. ఆయన ఎట్లా ఉమ్, చేస్తారా హెచ్చరిక? సాధ్యం కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న చిలకలూరుపేట పక్కనటువంటి సిద్ధం సభలో టాక్టికల్ గా నరేంద్ర మోడీ గారిని ఒక మాట అనలేదు. ఉమ్, టాక్టిక్స్ ఈ రోజు పనిచేయదు. ఇప్పుడు కానీ నరేంద్ర మోడీ గారు జగన్ గారిని ఏదైనా అన్నాడంటే, చిన్నపిల్లోడుగా ఉన్న ఆయన అంత విజ్ఞత పాటిస్తే ఈయనకి ఏమైంది, ఇంతకాలం బాగానే ఉన్నారు కదా అని తిట్టుకుంటారు. ఒకళ్ళు తిట్టకుండా ఇప్పుడు వెళ్ళాడు కదా, అసలు వీళ్ళు పొత్తే కరెక్ట్ గా ఉంటుందా? అసలు నేను నరేంద్ర మోడీ గారు ఉపన్యాసం జగన్ రాయి ఇచ్చినాడా, ఆయన చదివినాడని ఇప్పుడు వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఇప్పుడు తెలుగు వాళ్ళు ఛానల్స్ లో మాట్లాడుతుంది ఏంటి? నరేంద్ర మోడీ గారిని ఏదో ఆశిస్తే ఏదో చేసినాడు అని చెప్పి. అంటే జగన్ గారు వేసిన స్కెచ్ లో వీళ్ళు ఇరుక్కున్నారు. తిడితే ఒక సమస్య, తిట్టకపోతే ఒక సమస్య. అందుకే నేను పేరు నాని గారు ఇది 5వ సిద్ధం సభ అన్నాడు. అది మా సభే, వాళ్ళ సభ కూడా కాదు అని. చివరి వాడికి ఉమ్, ఆడి వరకు పోయినారు. ప్రధానమంత్రి గారు మైకులు సరిగ్గా పనిచేయలేదు. ఇది కూడా జగన్ కుట్ర అనే లెవెల్లో ఒక మీడియా ఛానల్ చూసిన. అంటే ఉమ్, నా పాయింట్ ఏంటంటే, జగన్ భయపడిపోతున్నారని మీరే అంటారు. ప్రధానమంత్రి మైకులే పని చేయకుండా చేసినోడు ధైర్యంగా చేసినోడా లేకపోతే భయపడేవాడు చేస్తాడా? మైకులు నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంతరాంగంగా ఆ పని చేస్తుంటే అది ధైర్యమే కదా. కరెక్ట్ కాదు ఆ పద్ధతి, కానీ ధైర్యం కదా, తెగించినట్టే కదా. ప్రధానమంత్రి అవును. మైకులు పని చేయకుండా చేయడం అంటే అంటే ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం అనే స్పృహ లేదు. పైపెచ్చి నేను సభలో చంద్రబాబు గారు మాట్లాడినప్పుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు, నరేంద్ర మోడీ గారు మాట్లాడినప్పుడు ఒక్క చప్పట్లు రాలేదు. మధ్య మధ్యలో ఎన్టీ రామారావు గారి పేరు వచ్చినప్పుడు వచ్చాయి తప్ప రాలేదు. అంటే అర్థం ఏంటి? మీకు మీరు సమీకరించిన జనమే కనెక్ట్ కాలేదు.
ఎందుకు కనెక్ట్ కాదంటే వాళ్ళ మీద అభిమానం లేకుండా కాదు. పాయింట్ ఏంటంటే ఆ పొత్తు పట్ల ఎవరికి ఇష్టం లేదు. తెలుగుదేశం వాళ్ళకి అసలు ఇష్టం లేదు. ఇష్టం లేని సంసారం అంటారు కదా, ఇష్టం లేని పెళ్లి చేస్తే ఇష్టం వచ్చిన అబ్బాయి పెళ్లి చేసుకుంటే ఎంతకాలం ఉంటుందో తెలియని పరిస్థితి ఈ రోజుల్లో. ఇష్టం లేని ఇద్దరికి పెళ్లి చేసుకుంటే ఇష్టం లేకపోతే ఇంకో వాళ్ళు ఎట్లుంటారో అట్లున్నారు ఈ పరిస్థితి. ఇష్టం లేని కాపురం ఎలా జరుగుతుందో ఆడ ఉన్న వాళ్ళందరికీ ఇష్టం లేదు. వాళ్ళు వచ్చిన ఆశిస్తుంటే ప్రధానమంత్రి జగన్ తిట్టడా అమరావతి విషయం ఇది స్వల్పకాలిక ఆనందం అంటే ఆయన తిట్టపోయేసరికి తప్పలు కొట్టడం మానేశారు. కాబట్టి ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఏడ్చుకుంటున్న పరిస్థితి. ఆ రకంగా ఇష్టం లేని సంసారం ఎట్లా ఉంటుందో వీళ్ళ పొత్తు అట్లా ఉంది. దీని ఫలితం ఏమవుతుందంటే 24 ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజల్లో ప్రతికూల ఫలితాలే వస్తాయి తప్ప సానుకూల ఫలితాలు రావు. కాబట్టి ఆ పొత్తు సక్సెస్ఫుల్ పొత్తుగా ఉండదనేది మనకు నిన్న సభ ద్వారా అర్థం. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.